వచ్చే 2 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాలపట్నంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర బోర్డు చైర్మన్లు, స్థానిక తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా నాయకులు దోర్నాలపట్నంలోని పురవీధుల్లో టాప్ లేని వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం బహిరంగ సభలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ పరిపాలనలోని వెలుగొండ ప్రాజెక్టు కురువ అభివృద్ధి జరిగిందని, గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం చేసి వెళ్లారని, తెర అక్కడ చూస్తే మొండికోడలు దర్శనమిచ్చాయని, ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 4,000 కోట్లు అవసరమని, వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను ఆయన కోరారు. ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, ప్రధాన దృష్టికి తీసుకుపోతామని ఉన్నారు. అందుకని ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి. 2006 సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ రోజు 9% చేశారు. 2009 నుంచి 14 కల్లా 32% చేశారు. ఆ 14 నుంచి 19 కల్లా 37% చేశాం. ఆ 19 నుంచి 24 కల్లా కేవలం 2% మాత్రమే చేసి మన అందరినీ ఎంత బీపీలు చేశాడో ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి, ఆలోచన చేసుకోండి. ఎవరు పరిపాలన చేస్తా ఉంది, ఎవరు మన ప్రాంత ప్రజల పట్ల ప్రేమతో ఉందని గ్రహించండి. కులం 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 అంటారు. ఏ కులం అడ్డం పెడుతుందా? కులం ఏమైనా సాకుతుందా? ఈ రోజు కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు వేసుకునే వాళ్ళు, ఓట్లు వేపించుకునే వాళ్ళు, సంపాదించిన వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు? ఈ రోజు బాగుపడి ఆ పైన ఆ 5-6 మంది తప్పరించి, ఈ నియోజకవర్గంలో 2-3 తప్పరించి, ఇలా ఎవడైనా కానీ 3 పూటల అన్నం తినేమైనా సంపాదించుకున్నాడేమో ఒక్కసారి నా ముందుకు వచ్చి చెప్పానండి. దాదాపు 42,000 కోట్ల రూపాయలు తీసుకురావటం, పోలవరం నిర్మాణానికి 13,000 కోట్ల రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అయితే 12,000 కోట్ల రూపాయలు అనేది. ఇక రోడ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా అధిక నిధులు కూడా తీసుకురావటం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎర్రగొండపాలెంలో ఇక్కడంటే వెనుకబడిన ప్రాంతం. ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇప్పుడే మన ఎలక్షన్ బాబు గారు చెప్పినట్టుగా మంచినీటి అనేది చాలా అవసరం ఉన్నది. ఈ మంచినీటి ఎద్దటి అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల జరుగుతున్నప్పుడు ఉండేటప్పుడు మమ్మల్ని కోరిన మీదట RO ప్లాంట్లు అనేది కూడా కొన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇక్కడికి మనకు అవసరం అనేది ఇప్పుడే నారాయణ రెడ్డి గారు సోదరులు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటే ఈ ప్రాంతాలకి వరప్రదాయని అని చెప్పండి. ఇది లైఫ్ లైన్. ఇది ఇక్కడంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు. ఈ నినాదంతో మన పాలన మనమే చేసుకోవాలి అని 1982 మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మరి పేద ప్రజలు అందరూ కూడా సగౌరవంగా తలెత్తుకుని, అలాగే తెలుగు జాతి వారందరూ కూడా ప్రపంచ నలుమూలల్లో కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క